తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో ఉన్నారు. మరోవైపు తిరుపతి, అలిపిరి, సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం దగ్గర వాహనాలు బారులు తీరాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలగిరిలన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. వారాంతపు సెలవుల తర్వాత కూడా రద్దీ కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే భక్తుల అశేషంగా కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. మరోవైపు వేసవి సెలవుల తర్వాత కూడా వారాంతపు సెలవుల్లో కూడా ఎక్కువ మంది భక్తులు తరలి రావడం కూడా అటు టీటీడీ కూడా ఆ యొక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే తిరుమలలో కూడా నిన్న ఒక్కరోజు మాత్రమే 79,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 4,46,00,000 రూపాయలు కూడా హుండీ ద్వారా ఆదాయంగా కూడా స్వామివారికి సమకూరింది. అదేవిధంగా ఏదైతే నిన్న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఆ యొక్క అన్నప్రసాదాన్ని కూడా 3 లక్షల మంది భక్తులకు కూడా వితరణగా అందజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఆ భక్తులకు నిరంతరం పాలు, నీళ్లు అలాగే అన్నప్రసాదాలను అందించడానికి కూడా ప్రత్యేకంగా తిరుమలలో కూడా ఫుడ్ కోర్ట్స్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తిరుపతి అలిపిరి సమీపంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే విజువల్స్లో కూడా వాహనాలు కూడా వందల సంఖ్యలో కూడా బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తిరుమల అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రము. ఇక్కడికి అంటే నిషేధిత వస్తువులను తీసుకురాకూడదు. అయితే ఈ క్రమంలోనే అలిపిరి సమీపంలో ఉన్న ఏదైతే ఒక తనిఖీ కేంద్రం వద్ద కూడా ఒక వాహనాలు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత తిరుమలకు అనుమతిస్తారు. అయితే ఈ సమయంలోనే కొంత ఈ యొక్క తనిఖీ చేసే సమయంలోనే సుమారు ఒక్కొక్క వాహనానికి 3 నుంచి 4 నిమిషాల సమయం కూడా పడుతుంది. ఈ కారణంగా కూడా ఈ యొక్క వాహనాలు కూడా వందల సంఖ్యలో కూడా ఈ యొక్క తనిఖీ కేంద్రం వద్ద తనిఖీకి నిరీక్షిస్తున్నాయి. ఈ కారణంగా కూడా కొంత ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందిగా ఏర్పడే పరిస్థితి ఉంది. ఏదైతే ఈ యొక్క అలిపిరి చెక్ పాయింట్లో మొత్తం 12 గేట్లు ఉంటాయి. ఈ 12 గేట్లలో కూడా 8 గేట్ల ద్వారా కూడా ఈ యొక్క తిరుమలకు వచ్చే భక్తుల యొక్క వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు. అదేవిధంగా 2 గేట్లు కూడా యొక్క ఆర్టీసీ బస్సులకు కూడా అనుమతి ఉంటుంది. మరో 2 గేట్లు మాత్రము ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తుంటారు. అయితే పూర్తిగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఏదైతే క్యూ కాంప్లెక్స్ ద్వారా కూడా భక్తులు క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఆ యొక్క బారు అంటే బయటకు కూడా యొక్క భక్తులు కూడా బారులు తిరిగి ఉన్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన త్రాగునీరు, అదేవిధంగా మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలను కూడా నిత్యం సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఏదైతే క్యూ కాంప్లెక్స్లో అంటే ప్రస్తుతం 20 గంటల సమయం కూడా పడుతుందని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 4 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. మరోవైపు సర్వదర్శనం ద్వారా అంటే కాలినడక మార్గంలో కూడా తిరుమలకు వచ్చే భక్తులకు కూడా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు దళారులను ఆశ్రయించి కూడా మోసపోవద్దని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టీటీడీ వెబ్సైట్లకు సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవి దొరకని పక్షంలో కూడా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అమనాథ్, నారాయణ, రాజు న్యూస్, అలిపిరి.